అందరికీ నమస్కారం అండి. నా పేరు రేవంత్. మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో గత వారం అదేవిధంగా ఏప్రిల్ సిరీస్లో స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయన్న దాంతో పాటుగా స్టాక్ మార్కెట్లో వచ్చినటువంటి మేజర్ న్యూస్, ఆ స్టాక్ మార్కెట్ మేజర్ న్యూస్కి తగ్గట్టుగా మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అన్న దాంతోపాటు గ్లోబల్గా ఉన్నటువంటి కొన్ని అన్సర్టనిటీస్, అదేవిధంగా నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ మంత్లో మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అన్నదాన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే ఈ నెల పర్టికులర్గా ఈ ఏప్రిల్ సిరీస్లో ఒక మంచి అప్ మూవ్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్గా మనకి ఏప్రిల్ సిరీస్లో దాదాపుగా 6.5% వరకు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యి దాదాపు 43,000 దగ్గర క్లోజ్ అవటం మనం గమనించవచ్చు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఒక 4 కన్సిక్యూటివ్ బ్యాడ్ క్లోజింగ్స్ తర్వాత మనకి ఈ 5th క్లోజింగ్ అనేది చాలా బాగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో పర్ఫార్మెన్స్ రావడానికి గల కారణం ఏప్రిల్ సిరీస్ అనేది కార్పొరేట్ నెంబర్స్ బయటకు వస్తుంటాయి. అంటే కార్పొరేట్ వాళ్ళ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. ఆ రిజల్ట్స్ బ్యాంకింగ్ సెక్టర్ యొక్క రిజల్ట్స్ కొంత పాజిటివ్గా ఉండడంతో బ్యాంకింగ్ సెగ్మెంట్ చాలా మంచిగా ముందరికి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీని ఒక 43,000 అబోవ్, ఒక మంచి సైకలాజికల్ లెవెల్ అబోవ్ని క్లోజ్ చేయడం అనేది చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం నిఫ్టీని గమనించినట్లయితే వెన్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కొంత అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవాలి గత కొన్ని నెలలుగా గాను. ఆఫ్టర్ 4 కన్సిక్యూటివ్ బ్యాడ్ క్లోజింగ్స్, ఒక 4 కన్సిక్యూటివ్ బ్యాడ్ క్లోజింగ్స్ తర్వాత నిఫ్టీ ఇప్పుడు మనకి 18,000 పైన 18,000 డెసిసివ్గా క్రాస్ చేసి 18,065 దగ్గర క్లోజ్ అవటం మనం చూస్తున్నాము. అది కూడా మనకి ఒక 4th ప్రీవియస్ క్యాండిల్, అంటే మనం మార్చ్ నెలలో ఉన్నటువంటి క్యాండిల్ని గమనించినట్లయితే ఒక రకమైన డోజీ క్యాండిల్ని క్రియేట్ చేసింది. అంటే మార్కెట్ కిందకి వెళ్ళడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చింది. దాంతోపాటుగా మనకి ఏప్రిల్ సిరీస్ స్టార్ట్ అయ్యే టైంకి 91% షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఐ ఆల్రెడీ మార్కెట్లో బిల్డ్ చేసి పెట్టారు. సో ఇటువంటి టైంలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేకపోయినా, లేదనంటే ఎటువంటి చిన్న గుడ్ న్యూస్ వచ్చినా కానీ మార్కెట్స్ అక్కడి నుంచి రివర్స్ అయ్యి మంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. అదే ఇక్కడ గమనించినట్లయితే ఏప్రిల్ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం కొద్ది వీక్లీ క్యాండిల్లో కూడా వెళ్ళి ఒకసారి గమనిద్దాము. వీక్లీ క్యాండిల్ని గమనించినట్లయితే ఏప్రిల్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి 2 క్యాండిల్స్ కంటిన్యూస్గా గ్రీన్లో క్లోజ్ అవడం చూసాం. దానికి కారణం కార్పొరేట్ రిజల్ట్స్ అప్పుడు కొంచెం పాజిటివ్గా వచ్చాయి. అదే 3rd క్యాండిల్ని గమనించినట్లయితే కొంత రెడ్గా క్లోజ్ అయింది. దానికి రీజన్ ఏంటి అని అంటే ఆ ముందు, అంటే మనకు ఆ పర్టికులర్ 3rd వీక్ ఓపెన్ అయ్యే కంటే ముందు ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ రావటం అనేది జరిగింది. ఆ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోవడంతో ఇదే ఆ సెంటిమెంట్ మొత్తం టెక్నాలజీ స్టాక్స్ మీద స్ప్రెడ్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో బిల్డ్ అయింది. సో దీనివల్ల మనకు ఆ పర్టికులర్ మండే ఓపెనింగ్, ఆ వీక్ ఓపెనింగే మనకి చాలా డిప్ తోటి ఓపెన్ అవడం జరిగింది. ఆ తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ మార్కెట్ని కొంత హోప్ని క్రియేట్ చేసేవి. టీసీఎస్ యొక్క రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడంతో మార్కెట్ డౌన్ఫాల్ అనేది అరెస్ట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి హెచ్సిఎల్ రిజల్ట్స్ని మనం గమనించినట్లయితే అవి ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఇవ్వటంతో సో టెక్నాలజీ స్టాక్స్ అన్నీ కూడా బ్యాడ్గా రావు, మరి కొంత హోప్ మార్కెట్లో ఉందని ఒక హోప్ని క్రియేట్ చేసి ఒక టైట్ జోన్లో కన్సాలిడేషన్ని క్రియేట్ చేయడం మనం గమనించాం. ఆ తర్వాత వచ్చినటువంటి కేవలం ఆ మూవ్ రావాలి అని అంటే ఒక మంచి మార్కెట్లో పాజిటివ్ న్యూస్ రావాలి. మార్కెట్ ఏ న్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ టైంలో అంటే రిజల్ట్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి రిజల్ట్స్. రిలయన్స్ సంబంధించిన రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడంతో డౌన్ సైడ్ అరెస్ట్ అనేది కంప్లీట్గా ఆగిపోయిందండి. డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది అసలు కంప్లీట్గా ఆగిపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ని దాటి రావడంతో, బెటర్గా రావడంతో మనకి ఆ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్అవుట్ జరిగి పైకి మూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడతోటి మనకి 18,000 మార్క్ ఈ మంత్ దాటుతుందా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ అందరి మైండ్లో ఉంది. సో 18,000 మార్క్ మేజర్గా దాటానికి గల రీజన్స్ ఓన్లీ ఇండియన్ కాదండి, మనకి యూఎస్లో జైంట్ కంపెనీస్ అంటే గూగుల్కి సంబంధించిన పేరెంట్ కంపెనీ అటువంటి ఆల్ఫాబెట్, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయినటువంటి మెటా యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని పోస్ట్ చేయడంతో అటు యూఎస్లో నాస్డాక్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అటు ఇండియాలో కూడా ఐటీ సెక్టార్లో ఒక కొత్త హోప్ని క్రియేట్ చేసింది. అదొకటే కాకుండా ఐటీ సెక్టార్ వాళ్ళ రిజల్ట్స్తో పాటు రానున్న సంవత్సరంలో 2024లో ఇంతకంటే కూడా బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అనే ఒక గైడెన్స్ని ఇవ్వడంతో ఐటీ సెక్టార్ మీద ఒక కొత్త హోప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మార్కెట్లో పెద్దగా ఎటువంటి మూవ్మెంట్ లేదు. దట్టు ఐటీ సెక్టర్ కంప్లీట్గా అండర్ పర్ఫామ్ చేస్తుందనే చెప్పుకోవాలి. సో ఈ పర్టిక్యులర్ గుడ్ రిజల్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 2024 యొక్క గైడెన్స్ బెటర్గా, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వడంతో ఐటీ సెక్టార్ మార్కెట్ని బాగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. హౌఎవర్ బ్యాంకింగ్ సెక్టార్ మార్కెట్ని బెటర్గానే సపోర్ట్ చేస్తుంది, దానికి ఐటీ సెక్టార్ తోడైంది. అదేవిధంగా యూఎస్ కంపెనీస్ కూడా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. సో దీంతో మనకి ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ వచ్చేసరికి 18,000 అండ్ అబోవ్ 18,065 దగ్గర డెసిసివ్గా క్లోజ్ అవటం మనం గమనించాం. ఈ వారం మనకి ఇది అప్డేట్ అండి. అదేవిధంగా మన గ్లోబల్లో ఉన్నటువంటి కొన్ని న్యూస్ని గమనించాలి. అవి డెఫినెట్గా మనకి రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయబోతున్నాయి.
అది ఏంటి అని అంటే మనకి మే సిరీస్లో ఫస్ట్ వీక్లో రాబోతున్నటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్, ఆ ఫెడ్ కామెంటరీ ఎలా ఉండబోతుంది అనేది మార్కెట్ కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందండి. ఒక మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అయితే ఉంది దానికి సంబంధించి. ఇంట్రెస్ట్ రేట్ హైక్ పెంచుతుందా ఫెడ్ పెంచదా అనేది కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉందండి. ఇంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ హైక్ మీటింగ్ జరగబోయేటప్పుడు మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేది, ఒక 50 బేసిస్ పాయింట్ పెంచొచ్చు లేదా ఒక 75 బేసిస్ పాయింట్ పెంచొచ్చు అని. కాకపోతే ఇప్పుడు మాత్రం మార్కెట్ కంప్లీట్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే యూఎస్లో రిలీజ్ అయినటువంటి జీడిపి నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కాలేదు. సో దాంతో మార్కెట్కి అది ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ కూడా మార్కెట్ ఏం బిలీవ్ చేసింది అని అంటే జీడిపి నెంబర్స్ బాగాలేదు కాబట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చేయకపోవచ్చేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ని బిల్డ్ చేసుకుంది. కాకపోతే ఆ జీడిపి రిపోర్ట్ని క్లియర్గా చూసుకున్నట్లయితే అందులో ఒక డేటా మాత్రం కొంత పాజిటివ్గా ఉంది. రీటైల్ పర్చేసింగ్ పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంటే మనలాంటి వాళ్ళు పర్చేసెస్ మాత్రం రెగ్యులర్గానే చేస్తున్నారు. దానికి తోడుగా యూఎస్ జాబ్స్ డేటా చాలా పాజిటివ్గా రావడం గమనించాం. సో ఇదంతా కూడా ఓకే, ఎకానమీ అంతా బాగానే ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేందుకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చేయొచ్చేమో ఒక అంచనాలు కూడా ఉన్నాయి. మనకి ఫస్ట్ వీక్లో అన్సర్టనిటీ అయితే డెఫినెట్గా మనం మే సిరీస్లో అయితే గమనించాలి. దాంతోపాటుగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కేవలం ఇంట్రెస్ట్ రేటే కాదండి, ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్మెంట్ తర్వాత ఫెడ్ చైర్మన్ చేసే కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చేసే కామెంట్స్ని బట్టి కూడా మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది కామెంట్ చేసిన వెంటనే అవ్వకపోవచ్చు, ఆ నెక్స్ట్ డే మార్కెట్ కంప్లీట్గా ఆ టోటల్ డేటాని ఒకసారి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ డైరెక్షన్ని క్రియేట్ చేయడం మొదలు పెడుతుంది అండి. దాంతోపాటుగా మనకి గ్లోబల్గా జియోపొలిటికల్గా కూడా కొంత అన్సర్టనిటీ ఉందండి. అటు నార్త్ అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన విభేదాలు ఎప్పటి నుంచో జరుగుతుండగా ఈ మధ్య మనకి నార్త్ కొరియా న్యూక్లియర్ టెస్ట్ కంటిన్యూస్గా చేస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ ప్రయోగాలు తర్వాత సౌత్ కొరియా మీదుగా చేయొచ్చు అనే ఒక టెన్షన్ కూడా నెలకొంది. సో దాంతో యుఎస్ ప్రెసిడెంట్ బయటికి వచ్చి యుఎస్ మీద కానీ యుఎస్ ఫ్రెండ్లీ నేషన్స్ మీద కానీ ఎటువంటి న్యూక్లియర్ అటాక్ చేసినా కానీ చేసిన వాళ్ళ మీద మేము తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మనం ఈ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ హెడ్లైన్స్లో లేదు. కాకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ లాగా ఎప్పుడైనా కనుక అది ఒక్కసారి హెడ్లైన్స్లోకి వచ్చినట్లయితే అది మనకి స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ఇట్లా ఒక బుల్ రన్ జరుగుతున్న టైంలో కనుక ఇట్లాంటి న్యూస్ కనుక మేజర్ న్యూస్ వచ్చినట్లయితే ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఒక మనకు బలమైన సెంటిమెంట్ కూడా ఉంది. మే హ్యామ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మే హ్యామ్ అని అంటే మే మంత్లో సహజంగా మార్కెట్స్ హ్యామర్ చేయబడుతుంటాయి అని. అదేవిధంగా మనం ప్రీవియస్ డేటా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అన్నీ కూడా మే సిరీస్లోనే వచ్చినట్టుగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనకి ఎక్స్పెక్టెడ్ న్యూసెస్ కూడా కొద్దిగా అన్సర్టనిటీనే క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా మనకి లోకల్గా కూడా ఇప్పుడు గ్లోబల్గా అన్సర్టనిటీ మాట్లాడుకున్నాము, ఇప్పుడు లోకల్గా కూడా మనకు కొంత అన్సర్టనిటీ ఉందండి మన మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసేది. అది వచ్చేసరికి మన కర్ణాటక స్టేట్ ఎలక్షన్స్. ఈ కర్ణాటక స్టేట్ ఎలక్షన్స్ ఒకటి మనకు అన్సర్టనిటీని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత రాబోయే 5 స్టేట్ ఎలక్షన్స్, ఆ తర్వాత 2024 జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కూడా మన స్టాక్ మార్కెట్ మీద కంటిన్యూస్గా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. మార్కెట్కి ఎప్పుడు కూడా అన్సర్టనిటీ అనేది నచ్చదండి. మార్కెట్కి కూడా ఎప్పుడు ఒక క్లియర్ న్యూస్ ఉండాలి. అది గుడ్ న్యూస్ అయినా పర్వాలేదు, బ్యాడ్ న్యూస్ అయినా పర్లేదు. బ్యాడ్ న్యూస్ అయితే ఒక లెవెల్ వరకు కిందకి తీసుకొచ్చేసేసి అక్కడ నుంచి రికవరీ స్టార్ట్ చేసుకుంటుంది మార్కెట్. గుడ్ న్యూస్ అయితే దాని ర్యాలీని కంటిన్యూ చేసుకుంటుంది. బట్ అన్సర్టనిటీ ఉన్నట్టయితే మార్కెట్లో హ్యూజ్ వాలటాలిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ వాలటాలిటీ కూడా పెరగతుందేమో అనే ఒక ఎస్టిమేషన్ మార్కెట్లో ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇండియా విక్స్ని గమనించినట్లయితే ఇండియా విక్స్ మనకి ప్రెజెంట్ నిన్నైతే పర్టికులర్గా శుక్రవారం నాడు 11ని బ్రేక్ చేసి 10 నెంబర్స్లో కూడా ఎంటర్ అయిందండి. ఇది వన్ ఆఫ్ ద వీకెస్ట్ వాలటాలిటీ మంత్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అంత లోలో ఇండియా విక్స్ అయితే ఉంటుందో దాని కన్సిక్వెంట్ ద నెక్స్ట్ మంత్స్ నుంచి కొంత ఇండియా విక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ పెరుగుతుంది అని అంటే మార్కెట్లో వాలటాలిటీ కూడా షూట్ అవుతుంది అని చెప్పేసి మనకు కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనకి ఈ లోకల్ అండ్ గ్లోబల్ న్యూసెస్ కూడా మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి గ్లోబల్ డేటాని ఇదంతా కూడా అనలైజ్ చేసుకున్నాం. సో ఇంత మనకి అన్సర్టనిటీ ఉన్నా కానీ జస్ట్ ఒక రిజల్ట్సే మార్కెట్ని పైకి పంప్ చేశాయా, ఇంత ఘనంగా ఇండియన్ మార్కెట్స్ని పంప్ చేశాయా అంటే కేవలం అది ఒకటే రీజన్ కాదండి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టు మనకు ఆల్రెడీ FIS 91% షార్ట్ పొజిషన్స్ ఏప్రిల్ సిరీస్ స్టార్ట్ టైం కల్లా బిల్డ్ చేసి పెట్టుకున్నారు. కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఆ షార్ట్ అన్వైండింగ్ జరిగి మార్కెట్ పైకి ప్రొపెల్ అయింది. దాంతోపాటుగా మనకి 2023లో గమనించుకున్నట్లయితే యూఎస్ అండ్ యూకే మార్కెట్స్ అన్ని మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ కొంతవరకు ర్యాలీ అయ్యాయి. బట్ మన ఇండియన్ మార్కెట్స్ రివర్స్లో కిందకి రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ అన్ని కూడా ఒక ఇన్లైన్లో నడిచే ప్రయత్నం చేస్తాయండి. మేబీ మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ని మ్యాచ్ చేయడం కోసం కూడా ఈ ర్యాలీ దాంతోపాటుగా కొనసాగినట్టుగా గమనిస్తుంది. సో ఇప్పుడు మనకి ఫండమెంటల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చూసాం. ఇప్పుడు మనం టెక్నికల్
టెక్నికల్గా మార్కెట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. సో మొదటిగా టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసుకుందాం. ఎక్కడెక్కడ మార్కెట్లో మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మేజర్ రెసిస్టెన్స్ ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీ గమనించినట్లయితే ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలో ఉందండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆ క్లోజింగ్ వచ్చేసరికి 43,250 రేంజెస్లో ఉన్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ హైస్ ఇంతకుముందు మేక్ చేసింది 44,167. యాక్చువల్గా కొంచెం వాలటాలిటీ కండిషన్ ఎక్కువ ఉన్న కండిషన్ అయితే కనుక ఈ మూని హార్డ్లీ వన్ డేలో కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇండియా విక్స్ లోగా ఉంది కాబట్టి వన్ సింగిల్ డేలోనే అది కవర్ చేస్తుందన్న హోప్ అయితే లేదు. బట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం మనకి 43,448 నుంచి 44,167 ఈ జోన్ మొత్తం కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ జోన్ అనే చెప్పుకోవాలి. కింద సపోర్ట్ వచ్చేసరికి ఒక రకంగా చెప్పాలంటే మనకి ప్రీవియస్ వీక్ యొక్క ఓపెనింగ్ లెవెల్స్ని మనం సపోర్ట్ రేంజెస్గా అంటే 42,449 అంటే 42,500 నుండి 42,435 ఈ జోన్ని మనం పర్టికులర్గా సపోర్ట్ జోన్గా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ బ్రేక్ అవుతే మాత్రమే మనకి కిందకి కానీ, ఒకవేళ అప్సైడ్ బ్రేక్ అయితే అప్సైడ్ కానీ, ఒకవేళ అప్సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్లయితే కనుక హ్యూజ్ అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. అది అంతవరకు అంటే 46,300 వరకు కూడా అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 వీక్లో జరుగుతుంది అని కాదు, మేబీ కన్సిక్వెంట్గా మనకి రానున్న 1 మంత్ సిరీస్లో కూడా జరిగే అవకాశం అయితే ఉంది. బట్ వన్ కండిషన్, డెసిసివ్గా క్లోజ్ అయ్యి దానిపైన ఒక మంచి ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేయాలి. హవెవర్ మనం నిఫ్టీని కూడా గమనించినట్లయితే నిఫ్టీకి వచ్చేసరికి మల్టిపుల్ హర్డిల్స్ అండి. ఇప్పుడు మనకి గ్లోబల్గా అన్సర్టనిటీస్ అండ్ లోకల్ అన్సర్టనిటీస్తో పాటు టెక్నికల్గా కూడా మన నిఫ్టీలో గమనించినట్లయితే మల్టిపుల్ లెవెల్స్లో మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కంప్లీట్గా కనిపిస్తున్నాయి. రెసిస్టెన్స్ మేజర్గా ఇప్పుడు 18,065 దాటినంత మాత్రాన ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతుందా అంటే కాదండి. ఆల్ టైమ్ హై నిఫ్టీకి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనం నిఫ్టీని గమనించుకున్నట్లయితే దాని నెక్స్ట్ లెవెల్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 18,150 దగ్గర ఉంది. నెక్స్ట్ 18,200 దగ్గర ఒకటి ఉంది. 18,350 దాకా కూడా ఉంది. సో ఇది మల్టిపుల్ రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఎన్ని హర్డిల్స్ని దాటుకుంటూ పైకి వెళ్ళినా కానీ మళ్ళీ 18,500 దగ్గర కూడా మళ్ళీ ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇదంతా గమనించినట్లయితే ఆల్ టైమ్ హై వెళ్ళొచ్చేమో, మార్కెట్ ఇప్పుడు వెళ్ళదు అని చెప్పట్లేదు. బట్ ఈ హర్డిల్స్ అనేది దాటడానికి మార్కెట్కి ఇప్పుడు ఏవైతే న్యూస్లు ఉన్నాయో, అటు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అవ్వచ్చు, అదర్ గ్లోబల్ టెక్నికల్ ఫియర్స్ అవ్వచ్చు, లోకల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్కి ఫేవరబుల్గా వచ్చినట్లయితే డెఫినెట్గా మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి రీచ్ అవడానికి అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ టెక్నికల్ అండ్ గ్లోబల్ న్యూస్ అన్ని కూడా మార్కెట్లో హ్యూజ్ వాలటాలిటీని క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది టెక్నికల్ అనాలిసిస్ అండి. దీంతో పాటుగా మార్కెట్లో జరుగుతున్నటువంటి మనం 1-2 స్కామ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం వాటికి సంబంధించే నాలెడ్జ్ ఉంటేనే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వైజ్గా తీసుకుంటూ ఉంటాం. మనకి ఈ మధ్య మార్కెట్లో ఈ పంప్ అండ్ డంప్ యాక్టివిటీ గురించి చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. ఈ మధ్య ఈ వీక్లో కూడా ఒక పంప్ అండ్ డంప్ యాక్టివిటీని సెబీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద 5,80,00,000 వరకు కూడా ఫైన్ వేసి వాళ్ళని స్టాక్ మార్కెట్ నుంచి కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో ఒక నాలెడ్జ్ కోసం మనం ఎలా వీటి నుంచి దూరంగా ఉండాలి నాలెడ్జ్ కోసం అది ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకంటూ ఒక టెలిగ్రామ్ సోషల్ మీడియా హ్యాండిలింగ్ ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్స్ ఇట్లాంటి హ్యాండిలింగ్ ఛానల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు 2 స్టాక్స్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన స్టాక్స్ని ముందుగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చేత పర్చేస్ చేయించి పక్కన పెట్టించిన తర్వాత ఆ 2 స్టాక్స్కి ఒక పర్టికులర్ టార్గెట్ అంటే ఒక 100%, 200% అప్ మూవ్ వస్తుంది అంటే జనాలకు ఉన్నటువంటి ఒక వీక్నెస్, అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసి వాటిని బయటికి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు కంటిన్యూస్గా. దాంతో ఆ పర్టికులర్ 2 స్టాక్స్లో కంటిన్యూస్గా బయింగ్ స్టార్ట్ అవడంతో ఒక పర్టికులర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ డంపింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ స్టాక్స్. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అని వాళ్ళు కొన్న స్టాక్స్ని డంపింగ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆ స్టాక్ మళ్ళీ కిందకి రావడంతో రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా భారీగా డబ్బులు నష్టపోయారు. దాదాపుగా వాళ్ళు దీని ద్వారా 2,60,00,000 వరకు కూడా సంపాదించారు. సో మనం బేసిక్గా ఏదైనా స్టాక్ ఎవరైనా మనం చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటూ ఉంటాము. ఎవరైనా ఒక స్టాక్ సజెషన్ ఇచ్చినప్పుడు బ్లైండ్గా అందులోకి దిగిపోకూడదండి. ఫస్ట్గా ఫండమెంటల్గా కంపెనీ స్ట్రాంగ్గా ఉందా లేదా, ఆ పర్టికులర్ టైంలో ఒక స్టాక్ ర్యాలీ అవ్వడానికి దానికి టెక్నికల్ డేటా ఏం సపోర్ట్ చేస్తుంది, ఏదైనా గుడ్ న్యూస్ ఉందా, ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్కి కూడా ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం పెద్ద బిగినర్స్, మనం పెద్ద నాలెడ్జ్ లేదనుకున్న వాళ్ళు నిఫ్టీ 50 స్టాక్స్లో బెస్ట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని 5% కంటే ఎక్కువ కూడా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదండి. అదే పెన్నీ స్టాక్స్ అయితే 2.5% ఆఫ్ అవర్ క్యాపిటల్ కంటే పెట్టకూడదు. అంటే ₹1,00,000 క్యాపిటల్ ఉంటే ₹5,000 మాత్రం ఒక స్టాక్లో పెట్టాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఒక స్టాక్ కనుక జీరోకి అయినా కానీ మనకి ₹5,000 మించి మనకి మార్కెట్లో లాస్ వచ్చే అవకాశం లేదు. 95,000 ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది హవెవర్ రిటర్న్స్ జనరేట్ చేసి మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు బీ ఇన్ ద ట్రాప్, ఇట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. మన అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు.
ఇది పక్కకు పెడితే మార్కెట్లో ఈ ఫార్వర్డ్ రన్నింగ్కి సంబంధించి కూడా ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్లో కూడా జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక పెద్ద సంస్థ ఎల్ఐసిలో కూడా ఒక ఫార్వర్డ్ రన్నింగ్ మనం గమనించవచ్చు. ఆ ఎల్ఐసిలో 2011 నుంచి పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్ ఒక ఫార్వర్డ్ రన్నింగ్ యాక్టివిటీకి పాల్పడ్డట్టుగా సెబీ ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తూ 2 కోట్ల రూపాయల వరకు కూడా ఫైన్ వేసింది. ఇక్కడ ఫార్వర్డ్ రన్నింగ్ అంటే ఏంటి అని అంటే ఎల్ఐసి లాంటి ఒక పెద్ద సంస్థ కేవలం ఇన్సూరెన్స్లో మాత్రమే కాదు, వాళ్ళు మార్కెట్స్లో కంపెనీస్లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారని అంటే ఎల్ఐసి అండ్ పర్టికులర్ ఆ పర్సన్ స్కామ్కి పాల్పడ్డ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఎల్ఐసి డిపార్ట్మెంట్స్లో. సో అతనికి ముందుగానే ఎందులో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది, ఎందులో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేయబోతుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందుగానే ఉంటుంది. సో అది ఎప్పుడు పెట్టకపోతుందో దానికంటే ముందు ఫార్వర్డ్ రన్నింగ్ అంటే ఇది. వాళ్ళకంటే ముందు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించి అది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఎల్ఐసి పెట్టిన తర్వాత ఒక హ్యూజ్ ర్యాలీ జరుగుతుంది అనమాట. ఎల్ఐసి లాంటి పెద్ద సంస్థ ఏదో 1-2 కోట్లు కాదని కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది ఒక్కొక్క కంపెనీలు. ఆ పెట్టుబడి పెట్టగానే ఒక ర్యాలీ అనేది ఆ పర్టికులర్ స్టాక్లో జరుగుతుంది. సో ఆ ప్రాఫిట్స్ని వాళ్ళు గెయిన్ చేసుకొని అక్కడ ఎగ్జిట్ అవుతారు. అదేవిధంగా ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుందో ముందుగానే వీళ్ళు షార్ట్ షెల్ పొజిషన్స్ని క్రియేట్ చేస్తారు ఆ పర్టికులర్ వాటిల్లో. హవెవర్ ఎల్ఐసి లాంటి కంపెనీ అంటే పెద్ద పెద్ద వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, చిన్న కంపెనీస్లో పెట్టదు. సో ఈ ఫ్యూచర్స్ని అమ్మేసుకొని పెట్టుకుంటారు. ఒక్కసారి ఎగ్జిట్ అవ్వగానే ఆ పర్టికులర్ స్టాక్ కిందకి పడుతుంది. సో అందులో వాళ్ళు మళ్ళీ ఒక ప్రాఫిట్ని క్రియేట్ చేస్తుంటారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ని పాల్పడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి సెబీ కంటిన్యూస్గా బ్యాన్ చేస్తుంది. సెబీ ఇంతకుముందు ఎన్నో రూల్స్ని తయారు చేసింది కానీ ఇటువంటి యాక్టివిటీస్ని ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చేయలేదు. ఇది మార్కెట్కి ఒక కొత్త బెటర్ హోప్ని ఇస్తుంది. సో స్కామ్స్ని తగ్గించుకుంటూ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు హోప్ఫుల్లీ నేను చేసిన వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒక పర్టికులర్ స్టాక్కి సంబంధించి అనాలిసిస్ కావాలనుకుంటున్నా, ఏదైనా టాపిక్ గురించి అనాలిసిస్ కావాలనుకుంటున్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.